అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల రుచులు. ఇవాల్టి మన స్పెషల్ వెజ్ శాండ్విచ్. దీనికోసం కావాల్సిన పదార్థాలు: వెజ్ శాండ్విచ్ కోసం 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది బయట మార్కెట్లో శాండ్విచ్ బ్రెడ్ విడిగా దొరుకుతుంది. అరకప్పు టమాటా ముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు క్యాప్సికం ముక్కలు, అరకప్పు క్యాబేజీ ముక్కలు, ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు దాకా మయోనైస్, ఇది ప్లెయిన్ మయోనైస్, అలాగే షేజ్వాన్ సాస్ ఒక స్పూన్, ఒక స్పూన్ టమాటో సాస్, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ ఆరిగానో, ఇది లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, 2 స్పూన్ల దాకా నెయ్యి. దీని ప్లేస్లో మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర బటర్ లేదు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, అర స్పూన్ దాకా మిరియాల పొడి, ఒక స్పూన్ టమాటా సాస్, ఒక స్పూన్ షేజ్వాన్ సాస్, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ ఆరిగానో, ఒక స్పూన్ ఉప్పు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మైనస్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న వాటి మీద ఇంకొక బ్రెడ్తో క్లోజ్ చేసుకుని దీన్ని బటర్ వేసుకుని 2 వైపులా రోస్ట్ చేసుకుంటే వెజ్ శాండ్విచ్ రెడీ. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నేను గీ వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు. బయట కొనుక్కుని తినే బదులు ఈ వంటిలలో ఈజీగా, క్విక్గా, హెల్దీగా చేసుకోండి. ఇలా మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.